హాయ్ ఫ్రెండ్స్. గురువు వల్లే సాధ్యం. గురువులు అంటే తెలుసుగా ఫ్రెండ్స్. అప్పుడు గురుకులాలలో విద్యాబోధన చేసేవాళ్ళను గురువులు అనేవారు, ఆచార్యులను పిలిచేవారు. ఏదైనా మనం సాధించాలంటే గురువులతోటే మనకు సాధ్యమవుతుంది. అందులో ఒక విషయం, కొడుకులు కూతుర్లు బాకి సంబంధంతో పుడతారు అనేది ఒక నమ్మకం అనమాట. కొడుకులు పుట్టడానికి దీనికి అని మన పెద్దవాళ్ళు చెప్పారు. అదేంటో మనం తెలుసుకుందాం. అయితే ఒక గురువు చెట్టు కింద కూర్చొని భక్తి గురించి, దేవుని గురించి, జన్మరాహిత్యం గురించి చెబుతున్నాడట ఒక ఊరిలో. అంటే దీన్ని మనం సండే స్టోరీ టెల్లింగ్ టైంలో కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే అటు నుంచి పోతూ ఉన్నటువంటి ఒక బాటసారి గురువు చెప్తున్నది విని గురువు దగ్గరికి వచ్చి, నాకు మంత్రోపదేశం, వెనకట ఒకప్పుడు గురువు దగ్గరికి పోయి మంత్రోపదేశం అంటే ఏదన్నా ఒక శ్లోకాన్ని 2 లైన్లు ఉంటుండే, దాన్ని తీసుకొని రోజు ఉదయమే పాతకాలమున స్నానం చేసి దాన్ని జపించుకునేవారు చాలామంది. ఈ రోజుల్లో మనం హరే రామ అనుకుందామన్నా కూడా మనకు టైం లేదంటాం. అంతేగా ఫ్రెండ్స్. అయితే గురువు దగ్గరికి వెళ్ళాడు ఆ బాటసారి. పోయి, ఏంటి బాబు, ఏంటి ఇలా వచ్చావు, అంత మంచిదేనా, నీకు భార్య బిడ్డలు ఉన్నారా అని అడుగుతారు కదా మామూలుగా. నమస్కారం గురువుగారా, ఏం బాబు అంత బాగున్నావా, భార్య పిల్లలు ఉన్నారా అని అడిగాడట. అయితే తన భార్య గర్భవతి అని చెప్పిండట. గురుదక్షిణగా నువ్వు నాకేమి ఇస్తావని అడిగాడట. అప్పుడే గురువు చూడండి, గురువు ఏమీ చెప్పలేదు, ఏమీ లేదు. వెంటనే నువ్వేమిస్తావయ్యా నా గురుదక్షిణగా అంటే, మీరు ఏది అడిగితే అదే ఇస్తా అన్నాడట. ఎవరు? ఆ బాటసారి. సరే, నీ భార్యను అడిగిరా, మరి తనకు పుట్టిన బిడ్డలు నాకు ఇవ్వగలదా, అలా చేస్తే నీకు మంత్రోపదేశం చేస్తానన్నాడట. వెళ్ళి ఆయన భార్యను అడిగి, పిల్ల పుట్టిన వెంటనే రక్తం మడుగులో ఉండగానే నాకు ఇచ్చేయాలన్నాడట గురు. అంటే పుట్టి తల్లి గర్భం నుంచి బయటకు రాగానే ఆడ శిశువే కానీ మగ శిశువే కానీ తెచ్చిన చేతిలో పెట్టాలని గురువు గురుదక్షిణగా కోరాడట ఆ బాటసారిని. ఎందుకోసము? తనకు మంత్రోపదేశం చేయమంటు కదా, మంత్రోపదేశం చెయ్యాలంటే నువ్వు నాకు ఇది ఇవ్వాలి అన్నాడు. అతను వెంటనే ఇంటికి పరిగెత్తికెళ్ళి భార్యకి విషయం చెప్పి, మన పిల్లలను గురువు ఇవ్వగలవా అని అడిగిండే, అందుకు ఆమె అలాగే ఇచ్చేద్దాంతి అన్నదట. అంటే మన పిల్లలు గురువు వద్ద ఉంటే మంచిదే కదా అంటూ ఒప్పుకుంది. దేనికోసం ఒప్పుకుంది? మన దగ్గర ఉన్నదానికంటే గురువు దగ్గర ఉంటే చక్కగా పెరుగుతారన్న ఉద్దేశంతో కన్న తల్లి పురిటిలో కూడా బిడ్డను ఇవ్వడానికి. అంటే చూడండి, ఇక్కడ తల్లి యొక్క గొప్పతనం చూడండి. తన బిడ్డ ఎక్కడున్నా సరే ఎలా ఉండాలి, చాలా గొప్ప స్థాయిలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అనేది ఒక తల్లి యొక్క ప్రేమ. తల్లి ప్రేమ అంతకంటే ఎక్కువ వెలకట్టలేని. చూడండి, అంతే కదా. తను ఏమైనా పర్వాలేదు, కానీ ఆమె చూడు, మరే నేను ఇప్పుడు పుట్టిన బిడ్డనిస్తే రేపు నేను వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంటని తల్లి అనుకోలేదు. ఏమనుకుంది? వాడు ఎక్కడో ఒక చోట చక్కగా పెరగాలి, ఉన్నతంగా ఉండాలి, నలుగురు పొగడాలి, వాడు చాలా ప్రశంసలు అందుకోవాలని తల్లి కోరుకుంది. కానీ ఇప్పుడున్న పిల్లలు ఆ తల్లిదండ్రుల యొక్క ప్రేమను గుర్తించకుండా తల్లిదండ్రులనే వదిలేస్తారు. అప్పుడు ఆ వదిలేయడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే తన ఆర్థిక పరిస్థితులు ఏందో, తన ఇబ్బందులు ఏందో, తను ఉంటున్నటువంటి ప్రాంతం ఏందో, సిచ్యువేషన్ ఏంటో తనకు తెలియదు కదా ఫ్రెండ్స్. అందు గురించి గురువు దగ్గర పోయితే నా కొడుకు చాలా గొప్పగా పెరుగుతాడు, విద్యావంతుడు అవుతాడు, అందరికంటే తెలివైన వాడు అవుతాడని ఒప్పుకుందంట. ఆ విషయాన్ని పోయి గురువుకి చెప్పిండంట. కొద్ది రోజులకు ఆమె ప్రసవించింది, మగ పిల్లవాడు పుట్టిండు. వాటిని గురువు చెప్పినట్టుగానే నెత్తులతో ఉండగానే తెచ్చి భార్యాభర్తలిద్దరూ గురువు చేతిలో పెట్టారట. గురువు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి గోయి తీసి అందులో వేసేసాడట. పూడ్చేసిండంట ప్రాణంతో ఉన్న శిశువునే. తల్లిదండ్రులు బిత్తరపోయి చూస్తూ చేసేది ఏమీ లేక వెనుదిరిగి వెళ్ళిపోయారట. అయ్యో, ఏంది మనం గట్ట తెచ్చి మనం ఏందో అనుకుంటే ఈ గురువేంటి అలా పూడ్చేశాడని. ఈ విధంగా రెండో వాడిని కూడా గొయ్యిలో పూడ్చిపెట్టేశాడట. మూడోసారి ఆవిడ ఒప్పుకోదట. కాదా, ఎందుకు తను ఏమనుకుంది, మంచిగా చక్కగా అక్కడ విద్యాబుద్ధులు నేర్చుకుని విద్యావంతుడే గుణవంతుడు అవుతాడు అనుకుంది. కానీ ఇలా ప్రాణంతో ఉన్నవాడిని ఏంది గురువు ఇలా పూడ్చిపెడుతున్నాడు అని అనుకుందట. మూడోసారి ఆమె అస్సలు ఒప్పుకోలేదట. ఇదేమీ
గురువయ్య నాకు నచ్చలేదు, నా కొడుకును ఇవ్వను కాక ఇవ్వను అని మొండికేసి చెప్పేసింది. నేను 2 పిల్లల్ని ఇస్తే నువ్వు అలానే చేసావు, నా మూడోసారి నేను ఇవ్వనన్నదట. అతను గురువు వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు. గురువు గారే ఆమె దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడట, అమ్మ, నీ బిడ్డను ఇవ్వనన్నావు కదా, ఇప్పుడు నీ బిడ్డను నేనేమి చెయ్యను? ఏమి చెయ్యను నేను ఇప్పుడు నీ బిడ్డను, కానీ ఒక్కసారి నీ బిడ్డను నా చేతికిచ్చి నా వెంట రండి, మీ బిడ్డను నేనేమి చెయ్యను, మళ్ళీ మీ బిడ్డను మీకు ఇస్తానని అన్నాడట. సరేనని బిడ్డను తీసుకొని గురువు వెంట బయలుదేరారు ఇరువురు. గురువు వీళ్ళిద్దరిని ఇంతకుముందు గొయ్యి తీసి పెట్టిన చోటికి తీసుకెళ్ళాడట. ఆ 2 గొయ్యిల మధ్యన తెల్లని గుడ్డపరిచి ఆ పిల్లవాడిని వాటి మధ్యలో పడుకోబెట్టి చేతిలోకి నీళ్లు తీసుకొని మంత్రించి ఆ 3 పిల్లల మీద చల్లాడట. గురు తల్లిదండ్రులను కొంచెం దూరంలో నిలబెట్టి ఆ గొయ్యిలో నుండి వస్తున్న శబ్దాలను వినమన్నాడట. గొయ్యిలో నుండి మొదటి పిల్లవాడు రెండో వాడిని అడుగుతున్నాడట, ఇలా ఎలా, ఒరేయ్, వీళ్ళకు కొడుకుగా పుట్టావు కదా, దేనికోసం పుట్టావు, వీళ్లకు నీకు ఏమిటి సంబంధం అని అడిగినాడు. రెండో వాడు ఇలా చెబుతున్నాడట, గత జన్మలో వీడు నాకు బాకి పడ్డాడు, నాకు డబ్బులు ఇవ్వకుండానే పోయాడు, అందుకని వీడికి కొడుకునై పుట్టి అందినంత లాగేసుకుందామని వచ్చాను అని రెండోవాడు చెప్పిండు. మరి నువ్వెందుకు వచ్చావని అడిగాడట. వీడు నాకు కూడా ఇవ్వర్రా, నేను కూడా అందుకే వచ్చాను, వీడికి కొడుకునై పుట్టి దొరికినంత దోచుకొని వదిలేసి వెళ్దామని వచ్చాను, కానీ వీడు మనల్ని గురువు చేతిలో పడవేశాడు, ఇంకేముంది, వాడు మనకు పడిన బాకీలన్నీ గురువే తెగొట్టేశాడు, ఇప్పుడు వాడికి మనకి రుణబంధం తెగిపోయింది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారట. ఈ మాటలన్నీ కూడా ఎవరు విన్నారు? తల్లిదండ్రులు విన్నారు, బాటసారి దంపతులు విన్నారు. ఇద్దరు కలిసి బతికి ఉన్న మూడో వాడిని అడిగారట, ఒరేయ్, నువ్వెందుకు వచ్చావురా అని. అప్పుడు బతికి ఉన్న మూడో వాడు ఇలా చెప్పాడు, గత జన్మలో నాకు కొడుకులు బిడ్డలు ఉండి కూడా దిక్కు లేకుండా పడి ఉంటే వీడు నన్ను చేరదీసి అన్నం పెట్టి ఆదరించాడు, నేను పోయే వరకు నన్ను పోషించాడు, అందుకే ఈ జన్మలో వీనికి కొడుకునై పుట్టి తల్లిదండ్రుల్ని వాళ్ళు బతికినంత కాలము అన్నం పెట్టి వాళ్ళని సంతోషంగా ఉంచి ప్రశాంతమైన జీవితాన్ని వాళ్లకు ఇచ్చి వారి రుణం తీర్చుకుందామని వారికి కొడుకునై పుట్టాను, మీరు ఆయన్ని పీడించాలని వచ్చారా, కనుక గురువు మిమ్మల్ని గొయ్యిలో పాతిపెట్టాడు తెలుసా, నేను అలా కాదు, కనుక నేను బ్రతికి ఉన్నాను అని చెప్పాడట. ఆ 3 మాట్లాడుకుంటున్న మాటలు ఈ తల్లిదండ్రులు విన్నారట. గురువు పాదాల మీద పడి క్షమించమని వేరుకున్నాడు. కాబట్టి గురువు లేని పూజ ఓ గుడ్డి పూజ అని అర్థం. అంటే ఆత్మజ్ఞానము తెలిసిన గురువును పట్టుకుంటే రుణానుబంధాలే కాదు, జన్మరాహిత్యమే జరుగుతుంది. ఈ జన్మలోనే మోక్షం లభిస్తుంది. మోక్షం అంటే చనిపోయిన తర్వాత మోక్షం వస్తుందని చాలామంది అనుకుంటారు, కానీ అది కాదు. మోక్షం అంటే బ్రతికుండగానే ఆత్మజ్ఞానాన్ని పొందడాన్నే మోక్షం. మోక్షం అంటే ఏంది? బ్రతికుండగానే ఆత్మజ్ఞానాన్ని పొందడము, సంపాదన. దైవం ఏ రూపాల్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏమి చేస్తున్నాడు, ఈ సృష్టి ఏమిటి, ఎలా తయారైంది, నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ ఎక్కడికి వెళతాను, అసలు మాయా అంటే ఏమిటి, ఇలా ఎన్నో సృష్టి రహస్యాలు బతికుండగానే తెలిసిపోతాయి. ఇదే మోక్షం. మరో జన్మ లేకుండా భగవంతుడు తనలో ఐక్యం చేసుకుంటాడు. ఈ ఆత్మజ్ఞానము కలగడానికి జ్ఞానం అనే ఆత్మవిద్యను మనకి బోధిస్తారు సద్గురులు. ఇది కథ అయిన వాస్తవం కదా ఫ్రెండ్స్, అవునా కదా? గురువు ద్వారానే కర్మ పరిష్కారం జరుగుతుంది అనేది మనమందరము కూడా నమ్మాలి. సర్వేజన సుఖినో భవంతు. బాగుంది కదా?